హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జీవన జ్యోతి ఫ్రమ్ జీవన వండరింగ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా వడ అండి. ఈ మసాలా వడని నేను అలసందలతో ప్రిపేర్ చేశాను. అలసందలను బొబ్బర్లని కూడా అంటారు కదా. సో వాటితో నేను ఈ మసాలా వడని అనేది ప్రిపేర్ చేశానండి. ఈ మసాలా వడ అనేది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో, ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు మా పిల్లలు ఎలాంటి అల్లరి చేశారో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు అలసందలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ బియ్యము వేసుకుందామండి. ఇలా బియ్యం వేయడం వల్ల ఈ వడలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా తీసుకున్న ఈ అలసందల్ని మినిమం 2 గంటల సేపు అనేది నానబెట్టాలండి. ఇక్కడ నేనైతే 4 గంటల సేపు నానబెట్టి తీసుకున్నాను. 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. అలసందలైతే బాగా నానిపోయాయి. ఇలా బాగా నానిన అలసందల్ని మనం చేత్తో రఫ్ చేస్తూ ఉంటే వాటి పైనున్న పొట్టు అనేది ఊడిపోతూ ఉన్నది. ఇలా ఊడిపోతూ ఉంటే బాగా నానినట్టు. వీటిని 2, 3 సార్లు వాష్ చేసి తీసుకుందాము. ఇలా కడిగి తీసుకున్న అలసందల్ని మిక్సీ జార్లో వేసేటప్పుడు నీరేమీ లేకుండా పూర్తిగా వడగట్టి తీసుకోవాలండి. నీరు ఎక్కువైతే పిండి పలచబడి అదేవిధంగా ఆయిల్లో వేసినప్పుడు కూడా ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. కాబట్టి మనం ముందుగానే గట్టిగా గ్రైండ్ చేసుకుంటే వడ అనేది మంచిగా వస్తుంది. అదేవిధంగా ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుందండి. ఈ పప్పు మిక్సీ జార్లో వేసిన తర్వాత నేనైతే ఇక్కడ 1 ఇంచు అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ముందుగానే గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు నీరేమీ వేయం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు మరీ గట్టిగా ఉంది, గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ నీరు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని అనేది మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ముందుగానే నేను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని వేడి చేసుకుంటున్నానండి. ఒక పక్క అయితే మాకు వర్షం పడుతుందండి, చూశారు కదా. ఈ వర్షంలో వేడి వేడిగా తినడానికి మేము ఈ మసాలా వడనైతే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ వడ బ్యాటర్లోకి ఇంకా కావాల్సినవన్నీ నేను ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటుంటే మా పిల్లలైతే వచ్చి అల్లరి చేస్తున్నారండి. మా పాప అయితే రన్నింగ్ కామెంటరీ ఇస్తుంది, మీరే వినేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ టేస్టీ వడ అయిపోతుంది. ఎలా చేయబోతున్నారో చెప్పలేదు కదా. మెంతులు ఇంకా ఉల్లిపాయ పిండి కలిపి పక్కన ఉంచేసామండి. చేయబోయేదైతే తర్వాత చెప్తాము. బై ఫ్రెండ్స్. సో చూశారు కదండి మా పాప అల్లరి. మా పాప చెప్పినట్లుగా మెంతులైతే వేయొద్దులే కానండి. ఒక ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి వేసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. వాము అనేది స్కిప్ చేయకనండి, మీ దగ్గర ఉంటే కంపల్సరీగా వేసుకోండి. ఈ వడలో వాము ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. సో వామ్ అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి. కారం ఎక్కువగా తినేవారు మీ కారానికి తగ్గట్టుగా మిర్చి యాడ్ చేసుకోండి. అదేవిధంగా మనం అల్లం గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా, మీకు ఇష్టమైతే అల్లాన్ని చాప్ చేసి తీసుకోవచ్చు. నేనైతే పిల్లలు తింటారు కదా అందుకే గ్రైండ్ చేసేసాను. ఇలా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వడలాగా చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ వడల్ని వేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూనే ఈ వడల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుందండి. కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టి ఈ వడల్ని ఫ్రై చేస్తే సరిగా వేగవండి, క్రిస్పీగా కూడా ఉండవు. సో మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడల్ని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను మా పాపకి గారెల్లాగా మధ్యలో హోల్ పెట్టి చేశాను కదండి. నెక్స్ట్ హోల్ లేకుండా మా బాబుకి వడలైతే వేసి చేశానండి. సేమ్ ముందున్న ప్రాసెస్ లాగానే చక్కగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని వడల్ని వేసుకుని ఫ్రై చేసి తీసుకున్నాను. నేను ఒక పక్క చేస్తుంటే మా పాప నేను చేస్తానని అల్లరి చేసి చేస్తుందండి.
చూసారు కదా మా పాప కూడా ఎంత చక్కగా చేస్తుందో. నేను ఏ పని చేస్తున్నా నేను చూస్తాను మమ్మీ, నేను చేస్తాను, ట్రై చేస్తాను అంటూ మా పాప అల్లరి చేస్తుంది. ఈ వడల్ని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మా పిల్లలైతే ఒక పక్క తినేస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చేసింది కదా అందుకు టేస్టీగా ఉంది. ఎమ్మి 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 ఎమ్మి. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చేసింది కదా అంటే టేస్టీ ఎమ్మి ఎమ్మి యమ్ యమ్ ఎమ్మి యమ్. మనం ముందుగా వేసుకున్న వడలు కూడా మంచిగా 2 వైపులా ఫ్రై అయిపోయాయండి. సో వీటిని పక్కకు తీసేసుకుందాము. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అలసందల మసాలా వడ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.